హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. చూడండి ముంబై వర్షం వచ్చింది, ఫుల్ వర్షం పడుతుంది. నా చెట్లు నిన్న వాటర్ కూడా మొత్తం నీళ్ళైపోయింది. ఇది వచ్చేసి టమాటా చెట్టు, ఇది వచ్చేసి గులాబీ చెట్టు, మొగర, మిర్చి. వర్షం వర్షం లేదు 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 అన్నాము, కానీ ఇప్పుడేమో వర్షం వచ్చింది. వర్షం ఇప్పుడు అంటే పడుతుంది. ట్రైన్ ఫర్ ముంబై. A few moments later. అంటే బీరకాయ మొత్తం కట్ చేసుకొని కడిగి మంచిగా పెట్టుకున్న. దానికి కావాల్సింది పప్పు అండ్ ఇది పెసరపప్పు, రెండు కొద్దిగా కలిపి చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అందులోకి కొద్దిగా చింతపండు, టమాటో, జీలకర్ర, ఉల్లిపాయ అండ్ పొడి మసాలాలు అంటే పసుపు, కారం పొడి అంటే ఉల్లిపాయ. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నేను దీనిలో వేసుకొని వాష్ చేసి పెడతా. ఓకే అండి, పప్పు అయితే బాగా కడుక్కున్నా. దీంట్లోనే చింతపండు కూడా వేసేసా. ఇప్పుడు టమాటో, ఉల్లిపాయ, ఇంకా జీలకర్ర, ఎల్లిపాయ, తర్వాత పసుపు, కారం పొడి అంటే మనకి ఎంత ఎంత కావాలో అంత కారం పొడి నేనే వేసుకుంటున్నా. ఓకేనా? కలుపుకొని మాట్లాడేది అలవాటైపోయింది. మనం అంటే మీరు కూడా చేస్తారు కదా, నేను అని అనడం నాకు రాదు. ఇదండి, ఇది ఇప్పుడు బీరకాయ వేసేస్తా. మొత్తం నీట్గా కడుక్కున్నా కదా. బీరకాయ పప్పు చేస్తున్నా కాబట్టి బీరకాయనే ఉండాలి. ఇదండి, దీంట్లోనే నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నా అండ్ ఉప్పు కూడా వేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని విజిల్లోకి పెట్టేస్తా. అన్నీ వేసేసి పెట్టేసిన. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్ రావాల. ఒక సైడ్ రైస్ పెట్టిన, రైస్ కూడా అయ్యింది. వేడి వేడి రైస్. ఫుల్ వర్షం చూడండి మా కిటికీలో మార్నింగ్ నుంచి పడతానే ఉంది.